మనసుకు ప్రశాంతంగా ఉండాలని గుడికి పోతుంటారు కొంతమంది. దేవునికి కష్టం చెప్పుకుందానికి పోతుంటారు ఇంతమంది. కోరికలు తీరితే మొక్కులు చెల్లించుకోనికి పోతుంటారు ఇంక జర్రంతమంది. ఇట్లా పుణ్యం పురుషార్థం కొరకు లక్షల మంది భక్తులు తీర్థాలకు పోతుంటారు. అందుకే ఆలయాల దగ్గర నీట్గా పెట్టాలి, మంచిగా సవలతులు చేయాలి. కానీ ఇగో కొండగట్టు అంజన్న కాడ అంత ఆగమాగమే ఉన్నదట. మస్తు కోపానికి వస్తురు హనుమాన్ భక్తులు. రైట్, ఇది జగిత్యాల జిల్లాలున్న కొండగట్టు అంజన్న గుళ్ళే ఉండిలా పడ్డ పైకం లెక్క పెట్టేటి కార్యం కాకుంటే ఇప్పుడు అంజన్న ఉండిలా పడ్డ పైకం ఎంత వచ్చిందనేటి లెక్కలు చెప్తలేదు. గుడికొచ్చిన భక్తుల బాధలు చెప్పుదామని పట్టుకొచ్చిన ఈ వార్త. అగో హుండీ లెక్క పెట్టేటి వీడియోలు చూపెట్టుకుంటా భక్తుల బాధలంటలేందని గరంగా కురిచారా. అసలు కదంతగా ఉండిలోనే ఉంది. మళ్ళా అవు పైసలకు బదులు భక్తుల బాధలు తెల్ల కాగితం మీద రాసేసిపోయేట అంజన్న గల్లపేటలా. ఇగో గీ అక్క చూపెడుతుంది చూసిలా, గీ కాగితం నిండా భక్తుల బాధలే. కానుకలకు బదులు ఉత్తరాలు రాసేసిపోయి అన్నట్టు అంజన్న గల్లపేటలా. ఎవరికి చెప్పుకున్నా బాధలు తీర్తలేవు, సీదా అంజన్నకే చెప్పుకుందామని భక్తుల ఆపోచన కావచ్చు. మళ్ళా ఒకటి కాదు రెండు కాదు 10కి మీదనే ఉత్తరాలు పడ్డాయంటే చూడోలి. కోనేట్ల నీళ్లు చక్కగా లేవు, పాయకానాలు మంచిగా లేవు, పాయకానాల చుట్టూ గబ్బు వాసనకు ముక్కులు వలిగిపోతున్నాయి, తాగేతందుకు నీళ్లు లేవు, గుడి చుట్టూ శుభ్రంగా లేదు, అసలు గుళ్ళె భక్తుల కొరకు ఎటువంటి సౌలతులే లేవు. ఏ కాగితం తెరిచి చూసినా ఇదే ముచ్చట. సౌలతులు లేని గుడికి కానుకలు ఎందుకు వేయాలని కూడా రాసిలాడనులో ఓ కాగితం మీదను. ఈ నెలలో అంజన్న చిన్న జయంతి సంబరాలు ఏనుండ కదా. అగోగా ఉత్సవాలకు వచ్చిన భక్తులు కానుకలేస్తారని ఏం తక్కువ 14 ఉండిలు పెట్టిరు గుడి అధికారులు. ఇదే సందాన్ని వచ్చిన వాళ్ళు వచ్చినట్టే అంజన్నను దర్శనం చేసుకుని కానుకలకు బదులు ఇగో ఇట్లా కాగితాల మీద అలా బాధలు రాసి ఉండిలేసిపోయిరు అన్నట్టు. మరి అంజన్న దర్శనానికి పోయేటి భక్తులు వేసిన పైకమంతా ఎడిపోతున్నట్టో ఎవరు గల్లపెట్టెలకు చేరుతున్నట్టో అలా ఇంట్లోకేంచి తెచ్చామన్నా పెడుతురా. ఆయనకు పడ్డ కట్నాలు పెట్టి ఆయన భక్తులకు సవలతులు చక్కగా చేస్తే ఏమవుతుందని మస్తు గరం అవుతుంది ఇప్పుడు ఈ ముచ్చటరికైన అంజన్న భక్తులు.